హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చేపల వేపుడండి. ఒకసారి ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, బాగా అర్థమవుతుంది. ముందుగా నేనైతే ఫిష్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. నేను 2 స్పూన్స్ వేసాను. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. మనకి ఫిష్ ఎక్కువ మసాలాని తీసుకోదండి, అందుకని తక్కువ మసాలాలతోనే చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసానండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫిష్ పీస్ మొత్తానికి కూడా ఈ మసాలాని బాగా పట్టించాలండి. ఇలా చేతితో బాగా పట్టిస్తూ కలుపుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఓవర్గా మసాలాలు వేసేసినా సరే మనకు ఆయిల్లో దిగిపోతుందండి, బాగోదు. ఆయిల్లో మసాలాలు దిగకుండా ఫ్రై చేసుకోవాలంటే ఇలా ఫిష్కి తగినంత వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసాను. ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చానండి, మ్యారినేషన్ చేశాను. ఈలోపు మనకి ఫిష్ ఈ ఫ్లేవర్స్ని బాగా తీసుకుంటుంది. అరగంట తర్వాత మనం అయితే ఫ్రై చేసుకుందామండి. దానికోసం ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే మనకి హీట్ అవ్వాలి. ఇలా ప్యాన్ మొత్తం కూడా అప్లై చేశానండి. మనం ఫిష్ ఫ్రై తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, లేదంటే ఫిష్ పీసెస్ మనకి ప్యాన్కి అంటుకుపోతుంది. బాగా హీట్ అయ్యాకనే వేసుకోవాలి. ఇప్పుడైతే అరగంట అయిందండి, మూత తీసాను. మరొకసారి బాగా కలిపాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మరొకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఫిష్ పీసెస్ని మనం ఆయిల్లో వేసి వేయించాలి. ఆయిల్ కూడా మనకి పర్ఫెక్ట్గా హీట్ అయిందండి. ఫ్రెండ్స్, ఫిష్ పీసెస్కి మధ్యలో ఎప్పుడు కూడా ఇలా హోల్ ఉండాలండి, అప్పుడు మనకి అన్ని సైడ్స్ కూడా లోపల నుంచి బాగా కుక్ అవుతుంది. హోల్ ఉన్న పీసెస్తోనే మనం ఫిష్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా ఉన్న ఈ షేప్ ఉన్న ఫిష్ పీసెస్తో ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది లోపల వరకు. మనకి ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏమీ ఉండవండి, అలాగే తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాము. ఈ కారం కూడా మనకు ఆయిల్లో దిగిపోకుండా బాగా ఫ్రై అవుతుందండి. మసాలాలు ఫిష్కే పట్టి ఉంటుంది, దానివల్ల ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లో దిగిపోతే మనకి ఫిష్కి మసాలా ఉండదు కదా, అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడైతే 1 సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడు 1 సైడ్ మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా 2 సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. సిమ్లో పెట్టి 2 సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే అన్నీ కూడా నేను ఒక సైడ్కి తిప్పేసానండి, రెండో సైడ్ కుక్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా మీకు బాగా ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. మీరు ఒకసారి ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేయండి. బిర్యానీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఫిష్ కూడా హెల్త్కి చాలా మంచిదండి, అప్పుడప్పుడు కూడా ఫిష్ తీసుకోవాలి. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది, మీకు చూపిస్తాను. ఇలా 2 సైడ్స్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలాగే అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.